అందరికీ నమస్కారం. రాహువు మూడో స్థానంలో ఉంటే ఫలితములేమిటి అన్న దాని మీద. ముందు రాహువు కన్నా మూడవ స్థానం దేన్ని తెలియజేస్తుందని తెలుసుకుందాం. మూడవ స్థానము విక్రమ స్థానం. అంటే తన యొక్క సాహస కార్యములు చేయగలడా లేదా ఎంతవరకు తను నేర్పరితనం అన్నది తెలుస్తుంది. రెండవది అంటే సోదర స్థానం. తన తాలూకా సోదరులు తనకన్నా చిన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుస్తుంది. మూడవది ఏంటంటే తన యొక్క శరీరంలో జంట అవయవాల గురించి తెలుస్తుంటాయి. ఇవన్నీ శరీరంలో నాడీ మండలము, తర్వాత ఊపిరితిత్తులు, భుజములు వీటి నిర్మాణము తెలుస్తుంది. రాహు ఉంటే ఇవన్నీ కూడా చాలా బలిష్టంగా ఉంటాయి అన్నది ఇందులో సందేహం లేదు. రాహు తృతీయమందు ఉంటే కేతు దశమంది ఉంటాడు కాబట్టి దశమ స్థానం కేతువుకి, అంటే తాను చేసే వృత్తి కార్యక్రమంలో జాగ్రత్తగా లేనిచో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. లౌకిక తత్వం అలవర్చుకుంటే చాలా అవసరము. వాటితో పాటు ఉండేటువంటి ఇది డాక్యుమెంటేషన్ రైటర్గా చాలా